మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క మే నెలలో ద్వాదశ రాశులలో కొన్ని కీలక మార్పులు జరగబోతున్నవి. ఈ కీలక మార్పులు జరిగేటువంటి సందర్భాలలో మరి ద్వాదశ రాశులకు సంబంధించి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఒక 5 రాశులు ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి లక్ష్మీ యోగం పట్టబోతూ ఉన్నది. మరి ఇట్టి లక్ష్మీ యోగం పట్టబోయేటువంటి 5 రాశులు ఏమిటి, మరి మిగిలిన 7 రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, పూర్తి వివరాలకై తప్పకుండా వీడియోను చూస్తూ ఉండండి. మీనరాశి వారికి ఈ 2026 మే నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాల కంటే ముందు మాటగా ట్రావెల్స్ బిజినెస్లో ఉండేటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నవి. ఏదో ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు ఈ నెల. ఖచ్చితంగా కొత్త అవకాశం రాబోతున్నవి. కొత్త అవకాశాలు మీకు రాబోయేటువంటి పరిస్థితి. కమ్యూనికేషన్ ద్వారా మంచి విజయాలను పొందబోతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కావచ్చును, లక్ష్మీదేవి తలుపు తట్టేటువంటి పరిస్థితి కావచ్చును. మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పకనే చెప్పుకోవచ్చును. కొంతమేర ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉండబోతూ ఉన్నవి. సో పూర్తి విశ్లేషణ మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మాత్రం నేను చెప్పినటువంటి ఈ 4-5 పాయింట్స్ తప్పకుండా మీకు జరుగుతాయి. ఇది బాగా గుర్తుంచుకోండి. వీటి కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, సో గత 2022 ఆగస్టు నుండి కూడా మీకు ఒక విజయము అనేటువంటిది లేదు. ముఖ్యంగా 2022 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు వరకు ఒక సంవత్సరము ఆడింది ఆట, పాడింది పాట. అద్భుతమైనటువంటి డబ్బు కనబడుతుంది. దీని తర్వాత బంధువులలో కొంత బంధువులతోనే మనకు గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ మీనరాశి వారు ఉన్నారో గడిచిన 2-3 సంవత్సరాల నుండి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి, అనారోగ్య సమస్యలు, డబ్బు ఎవరికో ఇచ్చి వాడు తిరిగి ఇవ్వక మనం బాధపడేటువంటి సందర్భాలు, ఇలా 1-2 అని కాదు, చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగం లేక, ఉద్యోగం రాక, ఉద్యోగంలో నలిగిపోయినటువంటి వారు మీరు, వ్యాపారం పెట్టి లాస్ అయిపోయినటువంటి వారు, భార్యాభర్తలలో కలహాలు, భార్యాభర్తలలో గొడవలు, ఇట్లా 1-2 అని కాదు, చెప్పుకుంటూ పోతే ఒక సినిమా తీయచ్చు మీకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్. సో తప్పకుండా ఈ మీనరాశి వారికి ఎక్కువగా బద్ధకష్టం కూడా మొదలైంది. ఎవరో ఏమో చేశారా మరి మాకు అనేటువంటి ఆలోచన కావచ్చును, లేదా ఇంట్లో అసలు మానసికంగా స్థిరంగా ఉండలేకపోతున్నారు మీ ఇంట్లో. ఏది ఏమైనా ఈ యొక్క మే నెలలో మరి మీకు కొంత స్థానచలనానికి అవకాశాలున్నవి. విదేశీ ప్రయాణాలకు అవకాశాలున్నవి. విదేశాల్లో ఉండేటువంటి వారికి స్వదేశాలకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నవి. విదేశాల్లో ఉండేటువంటి వారు ఉద్యోగ సమస్యలకై బాధపడేటువంటి వారికి ఒక గొప్ప మార్పు, అవకాశము అనేటువంటిది మీకు రాబోతున్నది. ఇది బాగా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో కొంత జాగ్రత్తగా ఉండాలి. కోపం అధికంగా ఉంటుంది ఈ నెలలో. భార్యాభర్తలలో కొంత కలహాలు, శత్రు వృద్ధి, ఊరికే అటు ఇటు తిరగడము, తీవ్రమైన స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, దుష్టులతో అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడము, ప్రమాదము, కార్యవస్తు నష్టము, ఇలాంటివి జరగబోతూ ఉన్నవి. దీనికి తోడు కొంతమేర ఈ యొక్క మీనరాశి వారికి మాట అదుపులో పెట్టుకోండి. అధికంగా డబ్బు ఖర్చు కావచ్చును. నేత్ర సామర్థ్యహీనత, శిరోవేదన, లాభాల మందగింపు, మోసపూరితమైనటువంటి వాతావరణము. అదేవిధంగా ఎప్పుడైతే 17వ తారీఖు దాటుతుందో, మే 17 మనకి ఇక్కడ అధిక జ్యేష్ఠమాసం ప్రారంభం కాబోతూ ఉన్నది. మరి ఇక్కడి నుండి కొంత మానసికంగా ఉల్లాసము, శారీరక సుఖము, ఇష్టసిద్ధి, సంతృప్తికరదాయకంగా చక్కటి ఆరోగ్యము మీకు రాబోతూ ఉన్నది. ఇది గమనించుకోండి. అదేవిధంగా ఇంకా చూసుకుంటే ఈ యొక్క
విందు వినోదాలు అధికంగా ఉండబోతున్నవి. కొంత ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో సర్వకార్య సిద్ధి, మాతృ సుఖము, కుటుంబ సౌఖ్యము, కొంత బుద్ధిహీనత, అధికారుల ముందు చులకన, అదేవిధంగా కొంత బంధు విరోధములు, వస్తు నష్టములు, శత్రు ప్రమాదాలు ఇలాంటివి కూడా కొన్ని ఏర్పడబోతున్నాయి. సో మరీ 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 ముఖ్యంగా ఏమిటయ్యా అంటే కొంత గౌరవ నాశనము, ధనహాని, ఆరోగ్య నాశనము, కుటుంబంలో కొన్ని కలహాలు ఉండబోతున్నవి. డబ్బుకు సంబంధించి మాత్రము తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా జూన్ 1వ తారీఖు నుండి మీకు పంచమాత గురు వస్తున్నాడు కనుక చాలా అంటే చాలా అత్యంత సుందరమైనటువంటి పనులు మీకు జరగబోతవి. ఎందుకంటే సంతానము, వివాహము, విదేశీ ప్రయాణాలు, ఆరోగ్యము, దీనికి తోడు మంచి మంచి అవకాశాలు, ఇట్లా అన్ని రకాలుగా కూడా ఒక ఐశ్వర్య ప్రాప్తి మీకు ఈ జూన్ 1వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నది. ఇక ఎటు తిరిగి ఈ యొక్క మే నెల ఒకటే మీరు కొంచెం కష్టంగా ఉంటుంది. మరి దీనిని ఖచ్చితంగా అధిగమించాలి అని అనుకునేటువంటి వారు మే 1 నుండి మే 1వ తారీఖు పౌర్ణమి, మే 31వ తారీఖు పౌర్ణమి, ఈ 2 పౌర్ణములకు కూడా మన ఆధ్వర్యంలో చక్కగా చండీ హోమాలు ఉంటవి. పాల్గొనేవారు కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించండి. మరొక విషయం ఏమిటంటే వ్యక్తిగత జాతకం. మరి ఇవన్నీ ఓకే, గురుగారు మీరు చెప్పారు. చాలామంది అంటారు మీరు చెప్పినవి నా జీవితంలో అచ్చుగుద్దినట్టుగా ఉన్నవి. సీసీ కెమెరాలో చూసారా గురుగారు, ఏమైనా సీసీ కెమెరాలో చూసినట్టుగానే మీరు మా జీవితాలను, మా యొక్క రాశిని మీరు విశ్లేషిస్తున్నారని చాలామంది చెప్తున్నారు. చాలా సంతోషం అందరికీ కూడా. మరి గడిచిన రోజులు అవి, మరి జరగబోయే ఏ విధంగా ఉంటాయి, మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాలి. మీ వ్యక్తిగత జాతకంలో గనక నడిచే దశ అంతర్దశలు చాలా అత్యంత అద్భుతంగా ఉన్న ఎడల మీకు ఒక చిన్న రెమెడీ ఏదైనా చేసుకోవడం ద్వారా ఒక 41 నుండి 3 నెలల లోపు మీకు అద్భుతమైనటువంటి మార్పులు, చేర్పులు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో తప్పకుండా వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీరు మీ డైరీలో రాసి పెట్టుకుంటారు. ఆల్ ద బెస్ట్.